ఏళ్లకు పైగా వయసు, 36 నెలల టైం. గురి చూసి కొడితే 100 కోట్లు వచ్చి ఆమె ఒళ్ళో పడిపోయాయి. ఇదంతా కష్టపడి సంపాదించిన సొమ్ము కాదు, బ్లాక్మెయిల్ దందాతో వచ్చిన డబ్బు. థాయిలాండ్లో బయటపడిన బౌద్ధ సన్యాసుల సెక్స్ స్కాండల్ వ్యవహారం ఆ దేశాన్ని కుదిపేస్తుంది. మిస్ గోల్ఫ్ దెబ్బకు థాయిలాండ్ మొత్తం షేక్ అవుతుంది. అసలు బౌద్ధ సన్యాసుల్ని ఎలా బుట్టలో పడేసింది? 80,000 న్యూడ్ ఫోటోలు, వీడియోలు. 3 ఏళ్లు తిరిగేసరికి 102 కోట్లు. అప్పుడే ఆశ్చర్యపోకండి, తెలుసుకోవాల్సింది చాలానే ఉంది. ఈ వైరల్ వయ్యారి విసిరిన వలకు చిక్కుకొని కోట్లు సమర్పించుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆమె బౌద్ధ సన్యాసుల్ని కూడా వదలలేదు. వాళ్ళని కూడా హనీ ట్రాప్ చేసి న్యూడ్ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేసి 102 కోట్లు కాజేసింది. వీడియోలు, ఫోటోలు చూపిస్తూ బెదిరించి డబ్బులు దోచేసిన వ్యవహారం ఇప్పుడు థాయిలాండ్లో కలకలం రేపుతుంది. ఆ దేశంలో బయటపడిన సెక్స్ స్కాండల్ కేసు థాయిలాండ్ మొత్తం ప్రకంపన సృష్టిస్తోంది. 30 ఏళ్లకు పైగా వయసున్న విలావన్ ఎంసావత్ అనే మహిళే ఈ సెక్స్ కుంభకోణానికి ప్రధాన సూత్రధారి. ఆమెని థాయిలాండ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి బయటకొస్తున్న ఒక్కో విషయం అందరినీ దిమ్మ తిరిగేలా చేస్తుంది. విలావన్ ఎంసావత్ అనేక మంది బౌద్ధ సన్యాసులను హనీ ట్రాప్ చేసి వారితో లైంగిక సంబంధాలు పెట్టుకుంది. వారు ఏకాంతంగా ఉన్న సమయంలో రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసుకుంది. వాటితో సన్యాసులను బ్లాక్మెయిల్ చేసి భారీగా డబ్బు వసూలు చేసింది. ఈ కేసు థాయిలాండ్ ప్రజల అటెన్షన్ ని గ్రాప్ చేసింది. ఎందుకంటే ఇందులో సన్యాసులు తమ బ్రహ్మచర్యం ప్రతిజ్ఞని ఉల్లంఘించారు. ఈ సెక్స్ స్కాండల్లో 10 మందికి పైనే మఠాధిపతులు, సీనియర్ సన్యాసులున్నారు. వారి కాషాయ వస్త్రాలను తొలగించి సన్యాసం నుంచి బహిష్కరించారు. విలావన్ బౌద్ధ సన్యాసులతో లైంగిక సంబంధాలు కొనసాగిస్తూ వారితో న్యూడ్ ఫోటోలు, వీడియోలు తీసుకుంది. వాటి ద్వారా బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడి 100 కోట్లకు పైనే వెనుకేసింది. ఇప్పుడు అసలు విషయం బయటపడడంతో ఆమె జరిపిన ఆర్థిక లావాదేవీల వ్యవహారం బయటకొచ్చింది. మనీ లాండరింగ్ ఆరోపణలతో ఆమె ఖాతాలను తనిఖీ చేయగా 102 కోట్లు దోపిడీ చేసినట్టు తేలింది. విలావన్ ఎంసావత్ ని నార్త్ బ్యాంకాక్ లో ఆమె లగ్జరీ విల్లాలు అరెస్టు చేశారు. ఆమెపై దోపిడీ, మనీ లాండరింగ్, దొంగిలించబడిన వస్తువులను స్వీకరించడం లాంటి ఆరోపణలున్నాయి. పోలీసులు ఈవిడని మిస్ గోల్ఫ్ అని పిలుస్తున్నారు. విలావన్ కు 9 మంది కంటే ఎక్కువ సన్యాసులతో లైంగిక సంబంధాలున్నట్టు తేల్చారు. ఆమె ఫోన్లు స్వాధీనం చేసుకున్నాక ఇతర బౌద్ధ నాయకులతో సంబంధమున్న సందేశాలు, సన్నిహిత వీడియోలు కనుగొన్నారు. బ్లాక్మెయిల్ ద్వారా సంపాదించిన డబ్బుని విలావన్ ఇల్లీగల్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ లో భారీగా ఖర్చు చేసింది. విలావన్ ఇంట్లో అనేక బౌద్ధ సన్యాసులతో ఏకాంతంగా గడిపిన 80,000 ఫోటోలు, వీడియోలను థాయ్ పోలీసులు కనుగొన్నారు. వాటిని సన్యాసులను బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగించింది. అంతేకాదు, విలావన్ ఎంసావత్ తనకు ఓ సన్యాసి ద్వారా బిడ్డ ఉందని తెలిపింది. ఇంకొందరు సన్యాసులు కూడా ఆమెతో సంబంధాలున్నట్లు అంగీకరించారు. ఓ సన్యాసి చాలా కాలంగా విలావన్తో రిలేషన్ లో ఉన్నాడని చెప్పారు. ఆమె నుంచి ఓ కారు కూడా పొందినట్లు తెలిపాడు. అయితే ఆమె మరో సన్యాసిని ఇష్టపడినట్లు తెలిసి బ్రేకప్ చెప్పడంతో ఆమె డబ్బు డిమాండ్ చేయడం మొదలు పెట్టిందని తెలిపాడు. జూన్ మధ్యలో బ్యాంకాక్ లోని ఓ మఠాధిపతి ఓ మహిళ చేత బ్లాక్ మెయిల్ కి గురై అకస్మాత్తుగా సన్యాసం విడిచిపెట్టినట్టు ఈ సెక్స్ స్కాండల్ వ్యవహారం బయటకొచ్చింది. వాట్సై తోడ్సాటి మఠాధిపతి అదృశ్యమైనప్పుడు ఈ కుంభకోణం బయటపడింది. విలావన్ నుంచి తప్పించుకునేందుకే ఇతను వెళ్లిపోయాడంటున్నారు. ఇప్పుడు ఆమె తన బిడ్డను అతనే తండ్రి అని చెప్తుంది. ఈ వ్యవహారం బయటపడిన తర్వాత ప్రసిద్ధ దేవాలయాలకు చెందిన అనేక మంది మఠాధిపతులు సహా 9 మంది సన్యాసులను విధుల నుంచి తొలగించారు. సన్యాసులతో లైంగిక సంబంధాలు పెట్టుకునే మహిళలపై క్రిమినల్ చర్యలు తీసుకునేలా చట్టాన్ని సవరించాలని సెనెట్ లోని ఓ కమిటీ కూడా ప్రతిపాదించింది. థాయ్ ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై విస్తృత స్థాయిలో విచారణ జరిపించేందుకు రంగం సిద్ధం చేసింది.